మహిళా రిజర్వేషన్లలో మతాన్ని తెచ్చాడు అఖిలేష్ యాదవ్. ముస్లిం మహిళలకి సపరేట్ రిజర్వేషన్ ఉందా అన్నటువంటిది, ఉండాలి అన్నటువంటిది అదే అడిగితే ప్రత్యేకించి రాజ్యాంగం ప్రకారం క్రైస్తవ మహిళలనేనో హిందూ మహిళలనేనో ముస్లిం మహిళలు లేదు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న మొత్తం 80 సీట్లు నువ్వు మహిళలకి ముస్లిం మహిళలకి ఇస్తే కాదనేది ఎవరూ లేరు, అది నీ చేతిలో ఉంది అంటూ అమిత్ షా ఘాటుగా సమాధానం చెప్పడంతో అసలు విషయం పబ్లిక్కి అర్థమైంది. సిగ్గు లేకుండా వెనకాల చప్పట్లు కొడుతున్నారు. समाजवादी पार्टी सारी टिकटें मुस्लिम महिलाओं को दे दे, हमें कहाँ आपत्ति है, हमें कोई आपत्ति नहीं है. चलिए अखिलेश जी ఇట్లాంటి అంటే ఇంత దేశంలో ఇంత ద్రోహం ఇంకెవరూ చేయరేమో ప్రపంచానికి. కానీ రేపు పొద్దున భవిష్యత్తులో పొరపాటు కనుక పాకిస్తాన్ వాడు భారత్లోకి అడుగు పెడితే ఈ దరిద్రులందరూ కలిసి పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ లాంటి వాడిని ఈ దేశానికి కూడా నాయకుడిగా చేసి వీళ్ళందరూ తమ తమ ఏరియాల్లో మళ్ళీ అజాం ఖాన్లను సృష్టిస్తారనుకుంటా.